ఏందంటే కీర్తనలు 121 మూడవ వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ పాదములను త్రోటిననివాడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే మనము దేవుని చెప్పిన మాటలకు తలొగ్గి మనము జీవించాలని ఆశపడతామో అప్పుడు ప్రభువు మన పక్షాన బాధ్యత తీసుకుంటాడు. మనల్ని పడిపోనివ్వడు. ఎప్పుడైతే పరమ తండ్రి మాట విని మనము జీవించాలని ఆశపడి ప్రయత్నిస్తూ ఉంటామో అప్పుడు దేవుని యొక్క కాపుదల ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. అదే రీతిగా మనకు ఎల్లప్పుడూ కూడా ఆయన బలమైన హస్తము మనకు తోడుగా ఉంటుంది. మనం బలహీనులము, అనేక విషయాల్లో పడిపోతూ ఉంటాం. కానీ పడిపోయినప్పుడు ఆ నష్టాన్ని దేవుడు మనకు రానివ్వడు, చూస్తూ ఉన్నాడనమాట. మనల్ని ఆయన కృపతో క్షమించి ఆయన బలమైన హస్తాన్ని మనకు తోడుగా ఉంచి లేవనెత్తుతాడు. నేను ప్రభువుని నమ్మిన తర్వాత అనేక మార్లు కొన్ని విషయాల్లో బలహీనుడిగా ఉండేవాడిని. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఎక్కడ నన్ను నా కాలు త్రోటిలా ఇవ్వలేదన్నమాట. ఆయన కాపాడాడు కాబట్టి ఇప్పటికీ క్షేమంగా ఉన్నాము. అదేవిధంగా దేవుడి యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది, ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో, అంటే ఆయన యొక్క వాక్యాలు మన హృదయంలో ఉంచుకొని ప్రవర్తిస్తూ ఉంటామో అలాంటి వారి జీవితము చిగురిస్తుందంట. మోడు మారిన జీవితాలు చిగురింపజేయువాడు ఆయనే. మన జీవితాలు మోడు బారిపోయి ఉంటాయి. అనేక బలహీనతలు కొన్ని ఆలోచన పరంగా కొన్ని మనల్ని బాధిస్తూ ఉంటాయి. కొన్ని అలవాట్లు మనల్ని వదలవు, బలంగా పట్టుకొని ఉంటాయి. అలాంటప్పుడు బయటపడాలంటే మన శక్తి సరిపోదు. అలాంటప్పుడు దేవుణ్ణి ఆశ్రమించినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు ప్రార్థన రూపంలో దేవుడు క్రమక్రమంగా మెరుగుదల తీసుకొచ్చి ఆ యొక్క ఆలోచనల నుంచి, తలంపుల నుంచి, ఆ యొక్క బంధకాల నుంచి మనల్ని విడిపించి మనకు శాంతి సమాధానము అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపసత్య సంపూర్ణుడా, అనేక మార్లు ప్రభువా నాయనా మేమైతే త్రోటిల్లాము, కానీ మమ్మల్ని పడనివ్వకుండా మీ యొక్క నాయన బలమైన హస్తంతో మమ్మల్ని కాపాడిన దేవుడు ప్రభువా, మమ్మల్ని కాపాడే దేవుడు మీరు కునుకడు అని మీ యొక్క వాక్య భాగం